తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే గొప్ప త్యాగనీరతితో దశాబ్దాల క్రితం బీఆర్ఎస్ చేపట్టిన రోజులను గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ చరిత్రలో ఇదొక గొప్ప ఘట్టమని దీక్షా దివస్ నిర్వహణపై బీఆర్ఎస్ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 26న అన్ని జిల్లాల పార్టీ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సూచించారు. 29న నిర్వహించే దీక్షా దివస్ ను విజయవంతమయ్యేలా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షా దివస్ చేపట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినదిస్తూ చావు నోట్లో రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ చరిత్రలోనే గొప్ప ఘట్టం నెల 29న ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్ని జిల్లాలో నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ దీక్షా దివస్ ను విజయవంతం చేయాలని ముఖ్య నేతలకు టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ దీక్షా దివస్ ను నిర్వహణకు ముందు రోజు సాయంత్రం జిల్లా కేంద్రాలను, పార్టీ కార్యాలయాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో సుందరంగా అలంకరించాలన్నారు. ప్రతి జిల్లాలో దీక్షా దివస్ సమావేశాన్ని కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో నిర్వహించాలనే లక్ష్యం పెట్టుకోవాలని కోరారు. తెలంగాణ తల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి కార్యక్రమ ప్రారంభానికి గుర్తుగా కేసీఆర్ భారీ కటౌట్ కు పాలాభిషేకం చేయాలని చెప్పారు. దీక్షా దివస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో ఫోటో ప్రదర్శన చేయాలని పేర్కొన్నారు. రాజకీయ ఉపన్యాసాలే కాకుండా ఆనాటి ఉద్యమ సంస్కృతులను, ముఖ్యంగా దీక్షా దివస్ వివరాలను తెలిపే వ్యక్తులను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని, పార్టీ రోజు పండ్లు పంపిణీ చేయాలని, వీలుంటే అన్నదానం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టవచ్చని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లోని నేమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా పండ్లు పంపిణీ చేయాలని, పార్టీ యూత్, విద్యార్థి విభాగం తరపున ప్రతి యూనివర్సిటీలో దీక్షా దివస్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ పేరుతో కేసీఆర్ చిత్రంతో తయారు చేసిన ప్రత్యేక టీ షర్ట్లను ధరించాలని చెప్పారు.